రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ సిఫార్సుల్ని అమలు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. నేటి నుంచి హెల్మెట్ నిబంధనపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇప్పటికే హెల్మెట్ పెట్టుకోవాలని వాహనదారులకు 15 రోజుల పాటు అవగాహన కల్పించారు. ఇక ఇవాల్టి నుంచి హెల్మెట్ పెట్టని వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. మొదటిసారి తప్పిదానికి కేసు నమోదు చేసి చలానా విధిస్తారు. ఇదే పొరపాటు మరో 2 సార్లు చేస్తే ఏకంగా వారిపై ఛార్జ్షీట్ వేసి జైలుకే పంపిస్తారు. నగరంలోని 25 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్య కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్ లేకపోవడం వల్లే మృతి చెందుతున్నారని రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అధ్యయనంలో తేలింది. దీంతో హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కమిటీ అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులకు లేఖలు రాసింది. దీంతో నగరంలో కూడా హెల్మెట్ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే గతంలో కూడా హెల్మెట్ లేకుంటే కేసులు నమోదు చేసేవాళ్ళు. అయితే నామకే వాస్తకే అక్కడక్కడ కొన్ని కేసులు మాత్రం నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకునేవాళ్ళు. దీన్ని గుర్తించిన సుప్రీంకోర్టు కమిటీ తప్పనిసరిగా హెల్మెట్ పై దృష్టి పెట్టాల్సిందేనని స్పష్టం చేయడంతో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్లపై మరింత దృష్టి సారించారు. ఒక పక్క వాహనదారులకు హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పిస్తూనే మరోపక్క కేసులు రాయడాన్ని కూడా పెంచారు. ఇక ఇవాల్టి నుంచి హెల్మెట్ పెట్టని ప్రతి వాహనదారుడిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ట్రాఫిక్ పోలీసులు లేని చోట సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా కూడా హెల్మెట్ లేని వారిపై కేసు నమోదు చేస్తారు. హెల్మెట్ లేకుండా మొదటిసారి పట్టుబడితే అరెస్టు చేయడం, రెండోసారి పట్టుబడితే 3 రోజుల జైలు శిక్ష, మూడోసారి పట్టుబడితే వారం రోజుల జైలు శిక్ష పడుతుంది. లైసెన్స్ లేకుండా ఎవ్వరు నడిపినా వాహన యజమానిపై కేసు నమోదు చేస్తారు. అయితే కేసులు నమోదు చేయడం ఏంటి అని అంటున్నారు కొందరు వాహనదారులు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ కార్తీక్ అందిస్తారు. హెల్మెట్లు తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు చేసిన సిఫారసులను అమలు చేసేందుకు నగర పోలీసులు సిద్ధమైపోయారు. నగరవాసులు చాలా మంది కూడా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నారు. ముఖ్యంగా చెప్పండి, అసలు గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తారు? తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్లాంటి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడం మంచిదేనండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు యాక్సిడెంట్లు చాలా వరకు అవుతున్నాయి. దాన్ని కంట్రోలింగ్ చేయడానికి కూడా ఇప్పుడు కేసీఆర్ తీసుకున్నది మంచి నిర్ణయం సార్. ఇది ఇట్లే అమలు చేయాలని, ఇట్లే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ రోజు నుంచి హెల్మెట్ తప్పనిసరి అని చెప్పారండి. అసలు హెల్మెట్లు అది తీసుకున్న నిర్ణయం ఏ విధంగా చూస్తున్నారు మీరు? అది హెల్మెట్స్ కంపల్సరీ మంచి నిర్ణయం అండి. అది కాకుండా నా ఒపీనియన్ ఏంటంటే హెల్మెట్స్తో పాటు పోలీసులు కానీ మన వాళ్ళే హెల్మెట్స్ ఏమైనా సప్లై చేయడం కానీ ఇవన్నిటి మీద సబ్సిడీలు వేస్తున్నారు కదా. ఇప్పుడు హెల్మెట్ 1200 కాస్ట్ ఉంది. మనం మామూలు వాళ్ళు ఈజీగా కొనుక్కోలేరు. మీరు ఏం చేయొచ్చంటే 450కో 400కో హెల్మెట్ సప్లై చేయండి. డిపార్ట్మెంట్లోనే సప్లై చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. ఫోర్స్ఫుల్లీ జనాలు తీసుకుంటారు. మంచిగానే ఉంది, కానీ అది జైలు అది సరిగా లేదు. అది అంటే మామూలుగా అయితే ఇప్పుడు అంటే గతంలో చెప్తే మాత్రం ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు, హెల్మెట్ చెప్తే వెళ్ళలేదని చెప్పేస్తుంటారు. స్ట్రిక్ట్లీ అనౌన్స్మెంట్ చేస్తే అవుతుంది కదా. జైలుకి పంపించడం పద్ధతి కాదులే, కానీ ఫైన్ రూపంలోనూ ఏదో ఒక రూపంలో ఒక డాక్టర్ కనుక రోగికి ట్రీట్మెంట్ ఇచ్చిన విధంగా చేస్తే పద్ధతిగా బాగా ఉంటుంది. అంటే గతంలో ఇదే పని చేశాం కానీ పట్టించుకోవట్లేదు, ఎవరు కనీసం పాటించట్లేదు, ఫైన్లు కడుతున్నారు, వెళ్ళిపోతున్నారని ఉద్దేశంతో కూడుతున్నారని చెప్తాను. దానికి సరైనటువంటి విధి విధానాలు పాటించలేదు కాబట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా మంచిదండి, మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా సేఫ్ అది హెల్మెట్ పెట్టుకోవడం. మన ప్రాణానికి మనమే జాగ్రత్త పెట్టుకోకపోతే ఎందుకు ఆలోచన లేండి. ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం. 500-600 పెట్టుకుంటే అయిపోతే హెల్మెట్ సేఫ్ పెట్టుకుంటే దుమ్ము కాలుష్యం అది ఆడవాళ్ళు ఏంటి స్నాప్ కట్టుకుంటారు, మనం మగవాళ్ళు కట్టుకోలేము. హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ అయినా హెడ్ మంచిగా ఉంటుంది, సేఫ్టీ కూడా. మనం ప్రస్తుతం చెక్ పోస్ట్ ఏరియాలో ఉన్నాం. ఈ చెక్ పోస్ట్ ఏరియాలో కూడా దాదాపు ఉదయం నుండి కూడా చాలా వాహనదారులు హెల్మెట్ ధరించి తిరుగుతున్నారు. మొత్తం పూర్తి స్థాయిలో కూడా హెల్మెట్ ధరించి తిరుగుతున్న పరిస్థితి. అయితే చాలామందిని కూడా ఇప్పటికే అవగాహన కల్పించారు. దాదాపు 15 రోజుల నుండి కూడా చలాన్లు వేయడం, దాంతోపాటు అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఎక్కువ స్థాయిలో కూడా ఈ హెల్మెట్ ధరించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు అనే ఉద్దేశంతోనే. అయితే గతంలో కూడా కొంతమంది హెల్మెట్లు ధరించకపోతే ఫైన్లు వేసి వదిలేయడం, ఆ తర్వాత వాళ్ళు కూడా జనాలు కూడా నిర్లక్ష్యంగా ఫైన్లు కట్టి మామూలుగా యథావిధిగా తిరగడం వల్ల ఇంకా ప్రమాదాలు పెరిగిపోయాయి. అయితే ఈ ప్రమాదాలు పెరిగిపోకుండా ఇప్పటికీ ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ అధికారులను అయితే చివాట్లు పెట్టిన పరిస్థితి. ఎందుకంటే ఎవరైనా ఇప్పటివరకు ఫైన్లు కట్టినా కూడా వదిలేస్తున్నారు, అయినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక నుంచి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఇప్పుడు సిఫార్సు చేయడంతో పూర్తి స్థాయిలో కూడా పోలీసు యంత్రాంగం కూడా సిద్ధమైపోయింది. ట్రాఫిక్ పోలీసులు ఉదయం నుండి కూడా చలాన్లు వేస్తున్నారు.
ఎవరైతే హెల్మెట్ ధరించారో ఖచ్చితంగా ఫస్ట్ టైం అయితే జరిమానా వేయడం తర్వాత జైలుకు పంపే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. సంబంధించి వాదా ఫౌండేషన్ ప్రెసిడెంట్ సురేష్ రాజు గారు మనతో ఫోన్ లైన్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సురేష్ రాజు గారు. నమస్కారం. సురేష్ రాజు గారు, రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే హెల్మెట్ అవసరం చాలా వరకు ఉంటుందనేది అది అందరికీ తెలిసిందే. అది కోర్టు కూడా ఇప్పుడు స్పష్టం చేస్తోంది, కోర్టు కమిటీ కూడా. అయితే దీనికి నిబంధనలు ఏం చెబుతున్నాయండి? అంటే ఏ రోడ్ల మీదకి వచ్చేటప్పుడే హెల్మెట్లు ధరించాలి, వెనక్కి కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా, పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకు కూడా పెట్టాలా, రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఏ విధంగా ఈ నిబంధనలు ఉన్నాయి? చట్టం ప్రకారం చూస్తే రైడరు వెనకాల కూర్చున్న వాళ్ళు అంటే పిలియన్ రైడర్ అంటారు. పిలియన్ రైడర్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం. కానీ దాంట్లో కొంచెం వెసులుబాటు ఇచ్చినట్టున్నారు హైదరాబాద్ నగరంలో. కానీ వేరే సిటీస్ లో చూస్తే బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ అక్కడ చూస్తే కొంచెం మనకంట అంటే ఇప్పుడు మొదలు పెట్టాం ఈ రోజు నుంచి. ఆ సిటీస్ లో అయితే ఎప్పటి నుంచో పిలియన్ రైడర్ తో పాటు పిలియన్ రైడర్ కూడా కంపల్సరీ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేస్తా ఉన్నారు. చెన్నైలో 2014 నుంచి చూస్తే అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎవరైతే వాయిలేట్ చేస్తున్నారో వాయిలేటర్స్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం. అంటే మన దగ్గర డ్రంక్ అండ్ డ్రైవింగ్ 2013 నుంచి ఇండియాలోనే మన హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఒక రోజు జైలు శిక్ష కానీ 2 రోజులు కానీ డిపెండింగ్ ఆన్ ది ఇంటెన్సిటీ చేస్తాం జరుగుతుంది. అలాగే చెన్నైలో ఎంత స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేస్తున్నారంటే పిలియన్ రైడర్ పెట్టుకోకపోయినా కానీ లేకపోతే రైడర్ పెట్టుకోకపోయినా కానీ వాళ్ళు ప్రొడ్యూస్. అవును. అయితే సురేష్ రాజు గారు, ఇక్కడ ఒక విషయం అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఒకటోసారి రెండోసారి అని నిబంధనలు లేవు. బట్ దీన్ని పోలీసులు అప్పటికప్పుడే ఎలా కేటగిరైజ్ చేస్తారు? ఇది ఒకటోసారి రెండోసారి అని ఎలా నిర్ధారిస్తారు? మరి ఈ హెల్మెట్ పెట్టుకొని చిన్న విషయం ఏం కాదు, దీనికే జైలుకి వెళ్లాల్సి వస్తే ఇక తరచూ జైలుకి వెళ్లే వాళ్ళ సంఖ్య కూడా పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. మీరేమంటారు? ఇది ఒకటి. వేరే వయలేషన్స్ లో అంటే రోడ్ సేఫ్టీ రోడ్ రూల్స్ చూస్తా ఉంటే వేరే అవన్నీ ఒక పక్కన పెడితే సీట్ బెల్ట్ వేసుకోకపోవటం లేకపోతే హెల్మెట్ వేసుకోకపోవటం ఇవన్నీ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. దీని వల్ల ఎదుటి వాళ్ళకంట వాళ్ళకి హాని జరుగుతుంది. ఎవరో ఎన్ఫోర్స్ చేసి కోర్టులు వచ్చి మన ప్రాణం గురించి కోర్టుకి తెలిసినంత మనకు తెలియకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎవరో ఎన్ఫోర్స్ చేస్తే చేయాల్సింది కాదు. మన ఇంట్లో నా ప్రాణం మీద నాకు విలువ ఉండాలి. అలాగని నా మీద నా తల్లిదండ్రులు కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పేటట్టు ఉంటారు. ఎన్ఫోర్స్ చేస్తే తప్ప చేయలేనటువంటి విషయం అయితే ఇది కాదు. ఇంకొకటి రెండో విషయం, మీరు చెప్తున్నట్టు ఒకటోసారి రెండోసారి మూడోసారి అనేది ఏంటంటే మన దగ్గర ఇప్పుడు సిస్టమ్స్ ఎలాంటి సిస్టమ్స్ అంటే ఇది వరకట్లాగా మాన్యువల్ లైసెన్స్లు ఇలాంటివి కాదు. ఒకసారి వాళ్ళ దగ్గర డెఫినెట్ గా మన రికార్డ్ తీసుకున్నప్పుడు, మన లైసెన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం పట్టుకున్నారా రెండోసారి పట్టుకున్నారా అనేది ఈజీగా వాళ్ళు ట్రాక్ చేసే విధానాలు ఉన్నాయి. దాంట్లో ఏమి కష్టమైన పనేం కాదు. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ రాజు గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు.